వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకోబోతుంది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువ కప్పుకోనున్నారని బీఆర్ఎస్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ కాలేజ్ చూసినాం, కాలేజ్ ముంగట గ్రౌండ్ ఉంది, కానీ తక్కువ మంది పడతారు. ఇక్కడైతే ఎక్కువ మంది పడతారు అని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి, కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు. వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది ఉండేవాళ్ళం. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నా శేష జీవితంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే మళ్లీ కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. గత 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి వాడు ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మళ్ళీ కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుంది. ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం చెప్పట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఇప్పుడు ఏదైతుందో మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ, అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పండి.